ఏమని ఉపాధి హామీ పథకంలో భాగంగా పోయిన సంవత్సరం అంటే ఏ ఇయర్ అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు తీసుకున్నారు? ఫైనాన్షియల్ ఇయరా అకాడమిక్ ఇయర్? 2023 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2024 మార్చి 31వ తారీఖు లోపల ఆ 365 రోజుల్లో 20 రోజులు ఉపాధి హామీకి ఎవరైతే పోతారో వాళ్ళే అర్హులను పెట్టింది. మరి లెక్క ఏ లెక్కన పెట్టిరో నాకు అర్థమైతలేదు. రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చింది. రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? ఎంత ఇచ్చారు? 5,000 ఇచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన ఇచ్చిండ్రు. మధ్యన మాత్రం ఒకసారి డుంకి కొట్టింది. ఒకటే తిడుతున్నారు జనం, ఊళ్ళో పోతే ఒకటే తిడుతున్నారు. కేసీఆర్ బాగుండేది ఇస్తారు కాంగ్రెస్ అన్నారా? కానీ కేసీఆర్ బాగుండే రైతు బంధు ఇవ్వలేదు అన్నారు. మళ్ళీ అదే రుణమాఫీ కాలేదు మాత్రం నాకు రుణమాఫీ కాలే, కేసీఆర్ బాగుండే రైతు బంధు వేయలేదు, నాకు రుణమాఫీ కాలేదు అనుకున్నారు. వచ్చిన వాళ్ళు మాత్రం 2 లక్షలు లోపడేసుకున్నారు, జేబులు వేసుకున్నారు. కానీ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు ఇచ్చినా అంటలేదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ వచ్చిన వాళ్ళు మాత్రం ఒక్కరైనా నాకు 2 లక్షలు వచ్చినాయని ఒక్కరు కూడా తెచ్చుకుంటున్నారు.